జీవితకాలంలో బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ పిల్లలకు మంచి మాటలు వినిపించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని తెచ్చింది. అదేవిధంగా మీ పిల్లలందరూ తండ్రి శ్రద్ధాశక్తులు కలిగి తండ్రి మరి వాక్యాన్ని విని హృదయం అనే పలకల మీద తండ్రి వాటిని లిఖించుకొని వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త గంతహమ్మ మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు అంటే మళ్ళీ ఏదైనా ప్రశ్ననా? ఇది మనందరికీ తెలిసినదే కదా. ఎవరినైనా కానివ్వండి, ఎక్కడైతే వారు పుట్టి ఉంటారో వారిని ఏమంటారంటే ఇది మా సొంత ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు. మనం గుంతకల్లు ప్రాంతంలో మా తల్లిదండ్రులు పుట్టారండి, లేకపోతే మా పూర్వీకులు ఉన్నారండి అంటే అదే మా సొంత ఊరు అనుకుంటాం. అదేవిధంగా ఎవరు సొంత వారు అంటే మన నాన్నగారు, అమ్మ, అక్క, చెల్లి, బంధువులు వారందరూ ఏమవుతారో తెలుసా? వారు మా సొంతవారు. ఇంతే కదండి. దీనికి ఇంకా ప్రశ్న ఎందుకు, ఆలోచన ఎందుకని ఈ సమాజం అనుకుంటుంది ప్రేమ దేవుని వల్ల. కానీ దేవుని మాటలు అన్నవి ఏమండి చాలా నిగూఢమైనవి, చాలా గొప్పవి, అమూల్యమైనవి, మహాజ్ఞానం కలిగిన మాటలు ప్రేమ దేవుని వల్ల. మనుషుల జ్ఞానం అది చాలా చిన్నది, మనుషులకు తెలిసింది కొంతే, కానీ దేవుడు చెప్పే జ్ఞానం చాలా గొప్పది. అందుకనే ఏమంటున్నాడంటే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం. ఎవరి మధ్య అండి జ్ఞానం బోధిస్తున్నామా? పరిపూర్ణులు. భూమి మీద స్కాలర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, గొప్ప వాళ్ళు అన్న వాళ్ళు ఎవరుంటారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారి మధ్య కూడా ఈ జ్ఞానాన్ని బోధించడానికి వీలు అవుతుంది. అంటే మనిషికి తెలిసిన జ్ఞానం చాలా చిన్నది ప్రేమ దేవుని వల్ల. కనుక గొప్ప జ్ఞానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారి ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ మాటలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు కానీ నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుకుని దేవుని జ్ఞానాన్ని మర్మంగా మేము బోధిస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. అంటే ఈ జ్ఞానం పైనుండి వచ్చిన జ్ఞానం, ఈ జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం కాదు. భూసంబంధులైన వారందరూ ఈ జ్ఞానం వింటే, అర్థం చేసుకుంటే ఇది వాళ్ళు వేలేసుకుంటారు. ఇంత గొప్పగా బైబిల్ ఇంత గొప్ప జ్ఞానం చెబుతుందా అన్నది ఆలోచించారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం అందరం కూడా శరీర సంబంధంగా ఏమనుకుంటున్నామంటే వీరేనండి మా సొంత వారు అనుకుంటున్నాం. ఎవరిని చూపిస్తున్నాం? తల్లిని చూపిస్తున్నాం, తండ్రిని చూపిస్తున్నాం, అన్నను, అక్కను, చెల్లెల్ని, తమ్ముడిని. అదేవిధంగా వీరందరికీ చూపించి వీళ్ళు మా సొంత వారు అనుకుంటున్నాం. ఇది లోక జ్ఞానం. కానీ ఎవరు మన సొంత వారో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏమంటే ఎప్పుడు ఈ భూమి మీదకి వచ్చామంటే ఒక్కొక్కరికి ఒక సంవత్సరం అనేది ఉంటుందని. ఉదాహరణకు నన్నే తీసుకుంటే 1975లో ఈ భూమి మీదకి నేను పుట్టానండి అంటాం. అంటే తల్లి గర్భం ద్వారా పుట్టామండి అంటాం. ఎప్పుడు? 5వ తేదీ పుట్టాను. 5వ తేదీ 12వ నెల, అంటే డిసెంబర్లో పుట్టాను. డిసెంబర్ నెలలో నేను 5వ తేదీ పుడితే ఈ భూమి మీదకి మరి పుట్టకముందు ఉన్నామా? ఏమండి పుట్టకముందు ఈ భూమి మీద ఉన్నామా? మీరందరూ తల్లి గర్భాల ద్వారా వచ్చిన వాళ్ళు. పుట్టకముందు మనం ఉన్నామా అంటే ఉన్నాం. ఎక్కడున్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. ఎప్పుడు పుట్టాం? పుట్టుక ఎప్పుడు? ఒక రోజు అన్నది ఉందండి. ప్రతి ఒక్కరికి ఒక రోజు అన్నది ఉంది. ఆ రోజు పుట్టక ముందు మనం ఎక్కడున్నాం? తల్లి గర్భంలో ఉన్నాం. తల్లి గర్భం, మరి తల్లి గర్భానికి రాకముందు ఎక్కడున్నాం? తండ్రి గర్భంలో ఉన్నాం బైబిల్ చెప్తారు. ఆ తండ్రి గర్భం కన్నా ముందు ఎక్కడున్నాం? తాత గర్భంలో ఉన్నాం. అందుకే కదండి వాళ్ళ ఆస్తులు పంచుకుంటున్నాం. ఇది ఆస్తి. ఏమండి మా తాత ఆస్తిని ఎవరో తీసుకున్నారండి, ఆక్రమించారండి. దాని మీద మనల్ని ఏం చేస్తుంటారు? ఫైట్ చేస్తూ ఉంటారు, కోర్టుకు వెళ్తూ ఉంటారు. తాత ఆస్తి ఎవరికి రావాలంట? మనమడికి చెందాలంట. హక్కు అంటది. ఏమండి కుమారునికి హక్కు లేదండి, మనమడికి ఏముంది? హక్కు ఉంది. ఎందుకు హక్కు ఉంది అనగా ఇదిగో ఆ మనమడు ఎక్కడున్నాడు? ఒకనాడు ఆ తాత గర్భంలో ఉన్నాడు కనుక ఆయనకి హక్కుగా వచ్చింది, సంక్రమించింది అని చెప్తారు. ఏమండి తండ్రి తన ఆస్తిని కుమారునికి ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. కానీ మనవాడికైతే మాత్రం ఏం చేయాలంట? ఖచ్చితంగా ఇచ్చి తీరాలంట దేవుని వల్ల. కనుక హక్కుగా మనకు ఉంది అన్న వెంటనే మనం ఎక్కడున్నామంటే అదిగో ఆ తాత గర్భంలో మనం ఉన్నాం.
అదేవిధంగా ఒకనాడు తాత గర్భంలో ఉన్నట్లయితే ఆ తాత కూడా ఎక్కడున్నాడు? వాళ్ళ తాత గర్భంలో ఉన్నాడు. అంటే అందరూ కూడా మన తరాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే ముందటి తరాల వాళ్ళలో మనం ఉంటూ ఉన్నాం. ఇందుకు ఈ మానవులు అన్నవారు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి నుండి వచ్చారని బైబిల్ సమాధానం ఏం చెప్తుందంటే, మరి లూకా 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26లో యావత్ భూమి మీద కాపురం ఉన్నటకు ఒకరి నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి, ఏమండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి సమస్త జాతి మనుషులను, ఒకరి నుండి అంటే ఈ మనుష్య జాతులన్నీ, అది భారత జాతి అయినా, అమెరికా జాతి అయినా, రష్యా జాతి అయినా, జపాన్ జాతి అయినా, జర్మనీ జాతులైనా, ఈ జాతులన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయంట? ఒకరి నుండి వచ్చాయి. ఆ ఒకడెవరు? ఆదాము. అంటే ఆదాము ద్వారా వచ్చాం మనమందరం కూడా. ఆదాము ద్వారా మనమందరం ఎవరం? ఆదాము పిల్లలం అండి మనందరం కూడా. భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా ఆదాము గారికి సంతానం, ఆదాము పిల్లలం. ఏమండి, ఈరోజు కూడా మనమందరం కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా విడిపోయారే కానీ మనుషులందరూ కూడా ఒక తండ్రి సంతానం. ఇందుకు ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు అంటే మరి లూకా సువార్త 3వ అధ్యాయం 38లో మంచి మాట ఉంటుంది. అంటే కేయినాను ఎనోషుకు పుట్టాడు. ఏమని ఉంటున్నాడు అక్కడ? కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ద్వారా మనం వచ్చామంటే ఆదాము దేవుని కుమారుడు అయితే మనమందరం ఎవరి కుమారులం? దేవునికి కుమారులం. ఏమండి, దేవునికి కుమారులం. ఇది సత్యం ప్రేమైన దేవుని వల్ల, ఇది వాస్తవం, ఇది నిజం. మనుషులందరికీ తెలియనిది. మనుషులందరూ ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఈయనేనండి మా తండ్రి, ఏమండి, రామయ్య మా తండ్రి అండి, లేకపోతే ఇక సోమయ్య మా తండ్రి అండి, ఎవరో పెట్టుకుంటూ ఉన్నారు. ఈయనే మా తండ్రి, ఈమె నా తల్లి, వీళ్ళే నా సహోదరులు, లేక నా సొంత వారు, వీళ్ళ కోసమే మనం బ్రతకాలి, వీళ్ళ మీదే ప్రేమ కలిగి ఉండాలని మనుషులందరూ వీళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. ఏది నా సొంత ఊరు అంటే ఈ భూమి మీద ఉన్న వాటిని సొంత ఊర్లుగా చెప్పుకుంటున్నారు. మీ సొంత ఊరు ఇది కాదు అని చెప్తే ఆధార్ కార్డు అనేది తీసుకొని చూపిస్తారా? ఇదే అండి మా సొంత ఊరు, కావాలంటే చూడండి. ఏమండి, ఏదంట సొంత ఊరు? ఆధార్ కార్డులో ఉన్న ఊరే నా సొంత ఊరు. అంటే ఇవన్నీ ఈ ప్రభుత్వాలు చెప్పేవేమో కానీ నిజమైన సొంత ఊరు ఏదో చూడాలి ప్రేమ దేవుని వల్ల. మనం దేవుని నుండి వచ్చాం. ఇందుకు దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తేగిన ఒకసారి కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం మొదటి మాటలో, ప్రభువా తరతరముల నుండి, గట్టిగా చదవండి, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలం. ఏది మన నివాస స్థలం అనుకుంటున్నాం? భూమి మీద ఉన్న ఊర్లను చూపించి మన నివాస స్థలం అంటున్నాం. కొద్దిమందికి అనంతపురం నివాస స్థలం అయితే, కొద్దిమందికి బళ్ళారి అయితే, కొద్దిమందికి రాయచూరు అయితే, కొద్దిమందికి ఆదోని అయితే, ఏమండి, వీటిని మన నివాస స్థలాన్ని అనుకుంటున్నాం ప్రేమ దేవుని వల్ల. ఇవే మా ఊర్లు అండి అని చెప్పుకుంటున్నాం మనం అందరం కూడా. కానీ మన నిజమైన నివాస స్థలం ఎక్కడంట? దేవుడు. చూడండి అక్కడ అని అంటున్న మాట అంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరాలుగా ఎప్పటి నుంచి ఉన్నామంటే మనం పర్వతమును పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే మాకు నివాస స్థలం. యుగ యుగములు నీవే మాకు నివాస స్థలం. నీలో ఉన్నాం మేము, నీవే మాకు నివాస స్థలం. ఎందుకు దేవుడు ఎక్కడున్నాడు అంటే 9వ అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకంలో ఉన్నాడు తండ్రి. ఎక్కడున్నాడు దేవుడు? పరలోకంలో ఉన్నాడు. అంటే నీ దేశం ఏది? పరలోకం ప్రేమ దేవుని వల్ల. మన నివాస స్థలం ఎక్కడుందంట? పరలోకమే మన నివాస స్థలం. మన నివాస స్థలం ఈ భూమి కాదండి. ఎందుకు మనకు భూమి ఇది కాదు అంటే, భూమియే ఒకవేళ మన సొంత నివాస స్థలం అయితే ఎప్పటికీ మనతోనే ఉండాలి. ఏమండి, అంతే కదా. ఇది నా సొంతం అండి అంటాం. ఇది నా సొంతం అని ఎప్పుడు అంటాం? అది ఎప్పుడూ నీ దగ్గరే ఉంది, ఎప్పుడూ నీ దగ్గరే ఉంది. అది నీ సొంతం అవుతుంది. అంతేకాని కొద్ది కాలం మాత్రం ఉంటే అది నీ సొంతం ఎలా అవుతుంది చెప్పండి? ఏమండి, ఆస్తి నా సొంతం అనుకుంటున్నారండి ఈరోజు. ఇల్లుని చూపించి ఇది నా సొంతం అనుకుంటుంది. నీ బ్రతుకు కాలంలోనే ఆ ఇంటి ఏమవుతుంది? పేరు మారిపోతుంది. నీకు సమస్య వస్తే ఏం చేస్తున్నావు? అమ్మేసుకుంటున్నావు, లేదా ఇంకొకరి పేర్లకి మార్చుకుంటూ ఉన్నావు. అది సొంతం ఎలా అవుతుంది చెప్పండి? కాదు పిల్ల. ఈ భూమి మీద ఉన్నవి ఏవి మనవి కాదు.
ఏమండి, ఈ భూమి మీద ఉన్న ఆస్తులైనా, ఇళ్ళైనా, ఏ పొలాలైనా, భవనాలైనా, బంగారమైనా ఏది మనది కాదు. మనదంటూ ఒకటి ఉంది. అదేదంటేనా నివాస స్థలం, దేవుడున్న లోకం. ఆ లోకమే మన లోకం. అదేవిధంగా దేవుడే మన నివాస స్థలం. ఒకనాడు నివాస స్థలంగా ఉన్నాం. మనం దేవుడున్న లోకానికి మనం చేరాలి. ఆ పరలోకమే మన సొంత ఊరు, సొంత దేశం. కానీ ఈ రోజుల్లో మనుషులకి ఎవరికీ తెలియదండి. ఈరోజు మనుషులంతా ఏమనుకుంటున్నారంటే, మా సొంత ఊరు అన్న వెంటనే భూమి మీద ఉన్న ఊర్లను చూస్తూ ఉన్నారు. అనంతపురం మా సొంత ఊరు అండి అనుకుంటున్నారు. కానీ నిజమైన సొంత ఊరు ఏదంట? పరలోకం. ఇది వాస్తవం, ఇదే సత్యం, ఇదే మనం నిత్యంగా ఉండే లోకం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సత్యాన్ని బైబిల్ ఎప్పటి నుంచో చెప్పింది. బైబిల్ ఎప్పుడో చెప్పింది ఈ సత్యాన్ని, కానీ మనుషులు గ్రహించకుండా ఉన్నారు. ఒకసారి మన పితరులు అన్న వాళ్ళని చూద్దామండి. మన పితరులు ఏమని సెలవిస్తున్నారో 25వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో, 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 8వ మాటలో అబ్రహాం గారు చూస్తున్నాం. అబ్రహాం గారు 175 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద జీవించారు. చూడండి ఎంతకాలం జీవించారు? 175 ఏళ్ళు జీవించాడు ఆయన. అన్ని ఏళ్ళు జీవించిన తర్వాత ఆయన మరి ఎక్కడికి చేర్చబడ్డాడో చూద్దాం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడింది. ఎక్కడ చేర్చబడ్డాడు ఆయన? పితరుల యుద్ధకు వెళ్ళిపోయాడు. అక్కడే మరొక మాట ఉంటుంది 35వ అధ్యాయంలో, ఆదికాండం 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనంలో, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు, ఇస్సాకు కాలం నిండా వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడింది. చూడండి, మృతి పొందిందేమో దేహం. ఎవరైనా? ఇస్సాకు. ఇస్సాకు అనగా అబ్రహాం కుమారుడు. అబ్రహాంకు 100 ఏళ్లలో పుట్టిన కుమారుడు. ఈయన కూడా 180 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద జీవించాడు. 180 ఏళ్ల తర్వాత తన దేహాన్ని వదిలేస్తున్నాడు. తన దేహాన్ని వదిలేసి, దేహమేమో భూమి మీద వదిలేశాడు, దాన్నేమో పాతి పెట్టేస్తున్నారు. కానీ ఆయన యొక్క ఆత్మ గురించి మాట్లాడుతూ కూడా ఆత్మ పితరుల యుద్ధకు చేర్చబడింది. భూమి మీద మనం దేహాన్ని వదిలేస్తాం, కానీ పితరుల యుద్ధకు చేర్చబడతాం. చేర్చబడుతున్నది అది ఆత్మ. ప్రేమే దేవుని వల్ల. మరి అలా ఆత్మ పితరుల యుద్ధకు చేర్చబడుతుందంటే మరి ఏం చెప్పాడు? అబ్రహాం గారు పితరుల యుద్ధకు చేర్చబడ్డారు, ఇస్సాకు గారు పితరుల యుద్ధకు చేర్చబడ్డారు. మరి అదేవిధంగా ఇస్సాకు కుమారుడైన యాకోబు ఏం చెప్తున్నాడో చూద్దామండి. 49వ అధ్యాయము ఆదికాండము చివరి అధ్యాయాలలో 49వ అధ్యాయం 33వ వచనంలో, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుడు చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యుద్ధకు చేర్చబడెను. ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటే, వారేమో పితరులను రాయించబడ్డారు అక్కడ, కానీ ఇక్కడ తన స్వజనుల యుద్ధకు అంటే సొంత వారి యుద్ధకు వెళ్ళిపోయాడు. ఏమండి, భూమి మీద సొంత వాళ్ళు ఉన్నారా? వీళ్ళనే మనం సొంత వాళ్ళు అనుకుంటున్నాం, కానీ భూమి తర్వాత ఉన్న కూడా ఎవరున్నారు? సొంత వాళ్ళు, స్వజనులు ఉన్నారు. ఏమండి, మనందరికి కూడా స్వజనులు ఉన్నారండి. ఆ స్వజనుల యుద్ధకు చేర్చిపోయాడు. ఇందుకు స్వజనులు అన్న వెంటనే మనం ఎవరిని చెప్తున్నాం? మన రక్త సంబంధికులే అనుకుంటున్నాం, మన అన్నదమ్ములే అనుకుంటున్నాం, మన అక్క చెల్లెళ్ళే అనుకుంటున్నాం, ఏమండి, మన భార్య బిడ్డలే అనుకుంటున్నాం. మన భార్యే లేకపోతే మన పిల్లలే మన స్వజనులు, అంతేగాని ఇంకెవరు స్వజనులు కాదు అనుకుంటున్నాం. కానీ నిజమైన సొంత వారు ఎవరో భూమి మీద ఉన్న మనిషి చెప్తే కాదండి. భూమి మీద మహాజ్ఞానం ఎరిగిన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా దేవుని వాళ్ళరా, భూమి మీద నీవు కట్టుకున్న నీ భార్య నీ మాట విందేమో, నీ కట్టుకున్న ఏమండి ఆ భార్య ద్వారా పుట్టిన సంతానమైన ఏమండి మనం చెప్పిన మాట వినరేమో, దేవుని మాటను పక్క పెడతారేమో, పెడచెవిని పెడతారేమో, అజాగ్రత్తగా బతుకుతారేమో. కానీ జాగ్రత్తగా బతికి ఆ పరలోకానికి చేరిన వారు ఎవరైతే ఉన్నారో, ఏమండి ఆ పరదేశకు చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారు మన సొంత వారు పిల్లలు, వారే మన స్వజనులు. మనుషులు అనుకుంటున్నట్టుగా ఉన్నవారు స్వజనులు కాదు. ఏమండి, భూమి మీద ఉన్న వారిని చూస్తే వారి కోసం మన భవిష్యత్ అంతా గందరగోళంలో పడిపోతుంది. ఏమండి, మనం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది, చింతించాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. కానీ ఒకనాడు బ్రతికి ఉన్నవారు భూమి మీద భక్తులు అన్నవారు బ్రతికితే ఎలా బ్రతికారు అంటే, అదేవిధంగా క్రీస్తు నా స్వజనులు అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఏమండి, మహాజ్ఞానం చెప్పాలంటే ఎవరు చెప్పాలంట? యేసుక్రీస్తుల వారు చెప్పాలి.
తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని గురించి బయలుపరచడానికి వచ్చాడు, సత్యాన్ని గురించి చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరే సత్యం అండి. అంటే ఆయన మాట్లాడతాడు కదా 14 యోహాను సువార్తలో అంటాడు, ఆయన ఏమిటంటే నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. అంటే ఆయన సత్యం చెప్పేవాడు, అసత్యం చెప్పేవాడు కాదు. ఆయన ఎవరు స్వజనుల్లో ఆయనే ఏం మాట్లాడుతున్నాడో ఇందాక చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో యేసుక్రీస్తుల వారి దగ్గర జరిగిన ఒక యథార్థమైన సంఘటన, యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఒక సంఘటన అండి. ఆ సంఘటనను మనం జాగ్రత్తగా గమనిద్దాం. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపట నిలిచి ఉన్నారని. ఏమండి, మనం గిన ఆ ప్రదేశంలో మనం ఉన్నాం అనుకోండి, నీ తల్లి నీ సహోదరులు వచ్చారన్న వెంటనే మనం ఏం చేస్తాం? ఇదిగో మా తల్లి వచ్చింది, ఒక మంచి చీర వేయండి. లేకపోతే మా సహోదరులు వచ్చారు, వారి కోసం ఏమైనా సిద్ధపరచండి, ఆహార పదార్థాలు సిద్ధపరచండి, వారి కోసం మంచివన్నీ వడ్డించండి, లేకపోతే వారిని జాగ్రత్తగా చూసుకొని, లేదా అక్కడ వాళ్ళ గురించి మనం ఇంట్రొడక్షన్ చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తుల వారు చూడండి ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇదిగో మనం మాట్లాడాలని, మనం తెలుసుకోవాలని. ఎవరి కోసం పాఠం బోధిస్తున్నాడు? ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు బోధించే మాటల ప్రేమ దేవుని వల్ల మనందరికీ బోధ కలగాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వెలుపట నిలిచున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు? చూడండి, ఎవరైనా మాటలు ఏంటి అనుకుంటారు? ఎవరు నీకు మతికిన పోయిందా? నా తల్లి ఎవరు అంటున్నాడు? మర్చిపోయాడు ఏమన్నా? యేసుక్రీస్తుల వారికి జ్ఞాపకం లేదా? మహాజ్ఞానండి ఆయన, ఆయనకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. మతి చెల్లించింది ఎవరికో తెలుసా? భూమి మీద ఉన్న మనకే. భూమి మీద ఉన్న మనకు మతి చెల్లించేమనుకుంటున్నాం? వీళ్ళే మా సొంత వాళ్ళు, వీళ్ళు మనం చెప్పినట్లుండాలా, వాళ్ళు అట్లుండాలా, వీళ్ళు ఇట్లుండాలని మనం అనుకుంటున్నాం. ఎవరు కూడా అండి అంతా వాళ్ళ ఇష్టానుసారమే చేసుకుంటారండి బ్రతుకులన్నీ కూడా. ఎవరు కూడా దేవుడు చెప్పిన విధంగా బ్రతకడం లేదు బిడ్డ. ఆయన దేవుడు చెప్పిన విధంగా భూమి మీద బ్రతికిన వాడెవరు? మహాజ్ఞాని అయిన యేసుక్రీస్తుల వారు బ్రతుకుతున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా బ్రతుకుతున్నాడు ఆయన. అలా బ్రతికినవాడు కనుక ఆయన బోధ చేస్తూ ఈ ప్రపంచానికి ఏమని చెప్తున్నాడంటే నా తల్లి ఎవరు, ఇంకా ఏమంటున్నాడు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయించాపి ఇదిగో నా తల్లి నా సహోదరుడు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. ఎవరండి? తన శిష్యుల వైపు చూపిస్తున్నాడంట. ఇదిగో నా తల్లి అంటున్నాడంట. వీరే నా తల్లి, వీరే నా సహోదరులు, వీరే నా అన్నదమ్ములు. పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారే నా సహోదరులు, వారే నా తల్లి అంటున్నాడు. అంటే దేవుని చిత్తం చొప్పున ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే మన సొంత వారని చెప్తున్నాడు. నా తల్లి నా సొంతం కాదు, నా సహోదరులు నా సొంతం కాదు. వాళ్ళని సొంత వారు అనుకుంటున్నారే వాళ్ళందరూ అంటే ఈ భూమి మీద చాలా అమాయకులు, ఏమీ తెలియని వాళ్ళు, ఎవరు కాదండి మన సొంతం. అందుకనే మనం కూడా మరి ఎప్పుడైనా చావు సమయాల్లో మాట్లాడుతూ ఈ లోకానికి ఒంటరిగా వచ్చాము, ఈ లోకంలో నుంచి ఒంటరిగా వెళ్ళిపోతాం. ఎందుకు? అదే మన సొంత వాళ్ళైతే ఏం చేస్తారు? ఇదిగో దేహం వద్దు, తీసుకుపోద్దండి, మా దగ్గరే పెట్టండి, ఇది మా సొంతం అండి అంటారు. కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు మట్టికి అప్పగించేస్తున్నారు. వద్దండి మాకు ఈ దేహం తీసుకుపోండి అంటారు. అంతే కదా. ప్రేమ చూపిన వాళ్ళైతే ఎప్పటికీ ప్రేమ చూపాలి కదా. దేహంలో ఆత్మ ఉన్నంత వరకే ప్రేమ చూపిస్తారు. ఆత్మ వెళ్ళిపోతే మాకు వద్దండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకుపోండి అంటారు పిల్లలు. అంటే ఈరోజు ప్రేమిస్తున్నారు, ఈ దేహంలో మనం లేకపోతే వెంటనే వాళ్ళు ప్రేమించరు, అక్కడికి వదిలేస్తారు దేహాన్ని. ఏమైనా దేవుని వాళ్ళరా, మనము మన కంటితో చూసిన వాటిని చూసి ఈయనే నా భర్త, ఈయనే నా భార్య, ఈమె నా భార్య, లేకపోతే వీళ్ళే నా పిల్లలు, వీళ్ళే ప్రేమ అనుకుంటూ వాళ్ళతో ఉండిపోతున్నామే. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నీవు ఎవరిని అత్యధికంగా ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు మన రక్త సంబంధి అండి. మనము ఆత్మ సంబంధులం, రక్త సంబంధులం. ఈ దేహాన్ని ఇచ్చినవాడు ఆయన, మొత్తం అంతా ఆయనే సంబంధి తప్ప వీళ్ళెవరు నిజంగా మనకు రక్త సంబంధులు కాదు. ఎందుకంటే వాళ్ళు వదిలేస్తారు. ఒకవేళ మనం కూడా ఒకనాడు ఎవరిని ప్రేమించామండి? ఎవరిని ప్రేమించాం? అమ్మను ప్రేమించాం, లేకపోతే నాన్నను ప్రేమించాం, అన్నదమ్ముల్ని ప్రేమించాం, అక్క చెల్లెల్ని ప్రేమించాం.
ఇందుకు వాళ్ళు కూడా మన పట్ల ప్రేమ చూపించారు. నిజమా కాదు ఆలోచించండి, వాళ్ళు ప్రేమ చూపించారు. ఇందుకు ఈ ప్రేమలన్నీ ఎందుకు పెట్టినట్టు దేవుడు? దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించాలంటే ఈ ప్రేమలన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఈ ప్రేమ చూసిన నీవు అన్నదమ్ముల్లో ప్రేమ, అక్క చెల్లెల్లో ప్రేమ, అన్నదమ్ముల్లో ప్రేమ, అయితే భార్యలో ప్రేమ, భర్తలో ప్రేమ చూసిన నీవు వీరే ఎంతగా ప్రేమిస్తున్నారంటే దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నువ్వు ఆలోచించాలని. ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంతగా ఉంటుందన్న విషయం నువ్వు ఆలోచించాలని వీళ్ళలో ప్రేమ పెట్టాడు. కొద్ది కొద్దిగా ప్రేమ పెట్టాడు. ఏమండి, భార్యలో ప్రేమ ఉందనుకుంటున్నారా? అది కేవలం కొద్దిది మాత్రమే. భర్తలో ఉన్న ప్రేమ అది కొద్దిదే. తల్లిదండ్రుల్లో ఉన్న ప్రేమ, అన్నదమ్ముల్లో ఉన్న ప్రేమ, నీ పిల్లల్లో ఉన్న ప్రేమ, ఏమండి నీ పిల్లలైనా వీళ్ళు ప్రేమించేది ఎంత? కొద్ది వరకే అండి. ఈ భూమి మీద ఎవరు మనల్ని ఎక్కువగా ప్రేమించరు. ఎవరు మనల్ని ప్రేమించేది? దేవుడు మాత్రం ప్రేమిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు ప్రేమ దేవుని వల్ల. చూడండి, ఆ మాట నేను చూస్తాను. దేవుడు తన సొంత తండ్రి అనే విషయాన్ని ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం సొంత తండ్రి అనే విషయాన్ని ఓకే, మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 చదువు. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారులైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు. చూడండి, అంటే తండ్రిని తల్లిని నాకంటే ఎక్కువగా, అంటే దేవుడు మాట్లాడుతున్న మాట అండి. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లిని ప్రేమిస్తావా? ప్రేమించు, కానీ ఎవరికంటే ఎక్కువ ప్రేమించకూడదంట? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదంట. అందుకే యేసుక్రీస్తుల వారు అనే మాట ఏమంటే లూకా సువార్తలో ఈ మాట ఉంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని మీరు ఎరుగరా? నేను ఈ భూమి మీదకి వచ్చాను, నేను పని చేయాలి, నేను ఈ భూమి మీద దేవుని కార్యాలు చేయాలి. అక్కడికి వచ్చిన ఈ భూ సంబంధమైన తల్లి తండ్రితో ఆయన మాట్లాడుతున్న మాట ఏమంటే ఏమంటున్నాడు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. దేవుడు నా సొంత తండ్రి, ఆయన పది మీద నేను ఉండాలి, ఆయన పది మీద నేను బ్రతకాలి. భూ సంబంధిగా నేను మీ పనుల మీద లేకపోతే లోక పనుల మీద ఉండవలసిన వాడిని కాను నేను. అంటే భూ సంబంధిగా బ్రతికిన వాళ్ళందరూ ఏమని తెలుసా? వాళ్ళందరూ నరకపాత్రులండి. భూ సంబంధిగా ఈమె నా తల్లి, ఈయనే నా తండ్రి, వీళ్ళ కోరికలే తీర్చాలి, బట్టలతో కోరిక తీర్చుకోవాలి, లేదా బంధువులతో తీర్చుకోవాలి, తిండితో నా కోరిక తీర్చుకోవాలి అనుకుంటూ భూ సంబంధంగానే బ్రతుకుతూ ఉన్నామనుకోండి, చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకనాడు ధనవంతుడిని మనం చూస్తున్నాం. ఆ ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. బహుగా ఎవరితో సుఖపడ్డాడు? బంధువులతోనే, తిండితోనే, వస్త్రాలతోనే. అనగా ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎవరు మన సొంత వారు అనగా ఏమంటున్నారంటే ఇక్కడ సొంత వారు ఎవరు? ఇంకో స్వజనులు. వారి కోసమే, వాళ్ళే మన సొంత వాళ్ళు. దేవుడున్న లోకమే మన లోకం. ఆ లోకం కోసం మనం ఆలోచించాలి. అలా ఆలోచించిన వారు ఎవరు? భక్తులు. ప్రేమైన దేవుని వాళ్ళ భక్తులు వాళ్ళు ఆలోచించారు. అలా ఆలోచించి ఎలా బ్రతికారు వారు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది. కాలం ఎలా ఉందంట? సంకుచితంగా ఉందంట. ఇదిగో డాడీ గారు కూడా ఇందాక గుర్తు చేశారు. ఎక్కడొచ్చిందంట? బ్యాంకాక్లో వచ్చిందంట ఇది భూకంపం. ఆ తర్వాత ఎక్కడొచ్చిందంట? మయన్మార్, వియత్నాం, కొన్ని దేశాల పేర్లు చెప్తూ ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడొచ్చింది? నేపాల్. మరి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో వచ్చే అవకాశం ఉందంట ఎక్కువగా. అంటే ఎక్కడైనా వస్తుంది. కాలం ఏమైపోయింది తెలుసా? సంకుచితం. ఇది ఎప్పటి వరకు బాగుంటుందో తెలియదు. మొన్నటి వరకు ఇప్పుడు బ్యాంకాక్లో ఎంతమంది శవాలండి? వియత్నాంలో దాదాపు 3000 శవాలు తీశారండి. ఇంకా తీయాల్సినవి అనేకం ఉన్నాయి. వాళ్ళకి తెలుసా? ఒక వారం కిందట వాళ్ళకి మేము చనిపోతామన్న సంగతి తెలుసా? తెలియదండి. ఏ మనిషికి తెలియదు.
అది ఎప్పుడు మనం వెళ్ళిపోతామో అన్న సంగతి తెలియకుండానే మనుషులు ఎలా ఉన్నారు? భూసంబంధులుగా ఉన్నారు. అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు, పాటలు పాడుకుంటున్నారు, అంటే పెళ్ళిళ్ళకి ఇస్తూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు, తింటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, వీటిలోనే ఆనందిస్తూ ఉన్నారు. ఎక్కడ ఆనందించాలో ఇందాక చదవబడిన భాగంలో చూస్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29లో చూడండి ఏం చెప్తున్నాడు. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఉండాలంటాడు. ఇంకా ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలో ఇవన్నీ ఏంటంటే పాత్రలన్నీ, ఇవన్నీ కూడా పాత్రలు. ఈ పాత్రలు ఏం చేస్తాయి తెలిసిన? ఇవన్నీ కూడా నటన. మనం ఏమనుకుంటున్నాం? నేను ఒక ఉపాధ్యాయునండి అనుకుంటున్నాం. ఎంతకాలం? అది కొద్ది కాలం, ఇంకో 10 సంవత్సరాలు అయితే అది అయిపోతుందండి అంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమండి జాయినింగ్ డేట్ ఉంటుంది, అదేవిధంగా రిటైర్మెంట్ డేటు, అదేవిధంగా పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది. ఇది ఒక పాత్ర. భార్య అనే ఒక పాత్ర, భర్త అనే ఒక పాత్ర, లేకపోతే ఉద్యోగాలు ఒక పాత్రలు, బిడ్డలుగా, లేకపోతే అత్తలుగా, మామలుగా, ఇవన్నీ పాత్రలు. ఇవి ఎప్పటికీ ఉండే పాత్రలు అంటే కాదు. ఈ లోకపు నటన గతించుచున్నది. కొద్ది కాలంలో ఈ పాత్ర ఏమైపోతుంది? తీసివేయబడుతుంది. ఇదంతా నటన. ఈ నటనను ఏమనుకుంటున్నారు మనుషులంతా? శాశ్వతం అనుకుంటున్నారు. అందరినీ పిలుచుకొస్తున్నారు. అదో ఇదే అండి మా ఇల్లు చూపిస్తాను, కానీ మా ఇల్లు చూద్దురండి, ఎంత బాగా కట్టాను చూద్దురండి, లేదా కంపెనీలను చూద్దురండి, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్లో మాకు ఎంత లాభాలు వచ్చాయో చూడండి. పెద్ద పెద్ద కోటీశ్వరులందరూ కూడా కూర్చొని అన్నీ చెప్తూ ఉంటారు. ఇవన్నీ సంపాదించాం, ఇదంతా మేము అన్నీ కూడా కొనుక్కున్నామని చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమైన దేవుని వాళ్ళ ఇవంతా ఏమో తెలుసా? ఇవన్నీ ఒక రోజుకు వెళ్ళిపోయేవి నటన ఇదంతా కూడా. కాబట్టి ఏడ్చేవారు ఏడవనట్టు ఉండాలంట అండి, శ్రమపడేవారు శ్రమపడనట్టు ఉండాలంట, కొనువారు కొన్నది తమది కానట్టు ఉండాలంట. ఎందుకు? ఆ లోకాన్ని నువ్వు ఆశిస్తే, ఆ లోకంలోకి వెళ్ళాలంటే అది ఇలా ఉండాలి. కొన్నదే మనది అనుకోండి, ఇది మనది అని ఒక 1000 మందికి చూపించాలి. ఏడ్చేవారు అనుకోండి, నేను ఏడుస్తున్నాను అందరూ చూడండి అని చెప్పాలి. ఏడుపు ఉన్నా దాన్ని దిగమింగుకొని, అది కాదు మన జీవితం. పరలోకానికి వైపుగా మనం జీవించాలి. ఇక్కడ దేవుని వల్ల పరలోకం వైపు మనం ఆశించి బ్రతకాలి. ఈ జీవితం అశాశ్వతమైన జీవితం, ఇది నిజమైన జీవితం కాదు, ఇది వెళ్ళిపోయే జీవితం. ఈ వెళ్ళిపోయే జీవితంలో ఉన్న మనం శాశ్వతమైన లోకాన్ని మనం కోరుకోవాలి. ఒకనాడండి అబ్రహాము గారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దత్త దేశం ఇచ్చాడు. ఇదే నీ దేశం, ఈ దేశం అంతా నీకే ఇస్తాను, నీ పిల్లలకు, నీ వారసులకు ఇస్తాను అన్నాడు. అలా ఇస్తానన్నప్పుడు వారు ఎలా బ్రతికారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11లో పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. ఒక చెప్తున్న మాట, వీళ్ళారా మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై. ఏమండి ఎలా ఉన్నారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మంచి ప్రవర్తన అండి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారంట. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మేము భూమి మీద పరదేశులం, మేము యాత్రికులం, ఈ భూమి మాది కాదు. వాళ్ళు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా, వాగ్దత్త దేశంలో పరవాసులే, అన్యుల దేశంలో ఉన్నట్టుగా. మనం ఏమనుకుంటున్నాం? ఈ దేశం నాది అనుకుంటున్నాం. ఈ దేశం నాది అనే ఉద్దేశంతో ఈ దేశంలో
మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. ఈ దేశం మంది కాదనుకుంటే ఏమండి ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ మనం పాకిస్తాన్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనం పాకిస్తాన్లో ఉన్నామనుకుంటే ఎలా ఉంటాం? మనం లండన్లో ఉన్నామండి అనుకుంటే ఎలా ఉంటాం? మనం అమెరికాలో ఉన్నామంటే ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం, బహు జాగ్రత్తగా ఉంటాం. రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్ళడం, ఏమండి ఎక్కడ పడితే అక్కడ మూయడమో చేయడమో మనం చెయ్యం, చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. అలా ఈ దేశంలో ఉన్న ఈ దేశం మంది కాదు, ఈ దేశానికి మనం ఏం చేసాం? వచ్చాం. ఎప్పుడు వచ్చాం మనము? మొదటిగా ఆదాములోనికి వచ్చాం. ఆదాములో నుంచి అనేక గర్భాలను దాటుకుంటూ ఈ తరంలో మనం వచ్చాం భూమి మీదకు, దేహాన్ని ధరించుకొని. ఈ దేహంలో ధరించుకొని వచ్చిన నీవు ఒకనాడు ఏం చేస్తావు? ఈ దేహాన్ని విడుస్తావు. ఈ దేహాన్ని విడిచేంత వరకు ఎలా జీవించాలంట? మనం పరదేశులుగా జీవించాలి అండి. దేవుని కోసం క్రియలు చేయాలండి. తినడము, తాగడము, వ్యర్థంగా జీవించడము, వ్యర్థమైన మాటలు పలకడం, వీటన్నిటి ద్వారా మనం దేవుణ్ణి ఆయాసపరుస్తామే కానీ దేవుణ్ణి ఆనంద పెట్టే వాళ్ళం కాదు. ఏమండి దేవుణ్ణి ఆనంద పెట్టాలంటే ఏం చేయాలంట? పరవాసులు చూడు, వాగ్దత్త దేశంలో వాళ్ళు ఏమైనారు? పరవాసులు. మేము ఈ దేశం మాది కాదు అన్నట్టుగా జీవిస్తున్నారండి. వాళ్ళు ఎలా జీవించారంటే అక్కడే ఉంటుంది 8వ వచనంలో కూడా మరొక మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపును లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశములకు బయలువెళ్ళెను. అది ఎరుగక బయలువెళ్ళెను. ఇంకోటి అంటే కింద మాట చూస్తున్న 10వ మాట, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణ కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే చెప్తున్నాడు కదా, పునాదులు గల పట్టణం కొరకు, పునాదులు కలిగిన పట్టణం కొరకు. అంటే ఇక్కడ ఉన్నవన్నీ అంటే గుడారాల్లో జీవించారు వాళ్ళు. అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నారు, పరవాసులైనట్టుగా ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ దేశంలో ఎలా జీవించాలనుకుంటున్నాం? ఈ భూమి మీద ఎలా జీవించాలనుకుంటున్నాం? అందరికన్నా గొప్పగా జీవించాలి, మన దగ్గర అన్ని వస్తువులు ఉండాలి, మా దగ్గర బంగారం ఉండాలి, మా దగ్గర పొలాలు ఉండాలి, మా దగ్గర ఆస్తులు ఉండాలి, మాకు ఇండ్లు కలిగి ఉండాలి, గొప్పగా జీవించాలి. భూమి మీదే గొప్పతనం కోరుకుంటున్నామే కానీ ఎక్కడండి జీవించాల్సింది? ఇది అశాశ్వతమైనది కదా. శాశ్వతమైన జీవం ఎక్కడుంది? పరలోకం. నిత్య జీవం ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోకాన్ని ఆశించి బ్రతికిన వారికి ఎవరు కనిపిస్తున్నారు? అబ్రహాం యొక్క వారసులు కనిపిస్తున్నారు. ఈ దేశం మంది కాదు. ఈ దేశం కన్నా గొప్ప దేశం, వాగ్దత్త దేశం, పునాదులు కలిగిన పట్టణం దేవుడు మనకిస్తాడు. ఆ దేశం మీద ఆనుకొని ఇక్కడ జీవించాలి. భూమి మీద ఉన్నవి ఏవి మనవి కావు. నీకున్న దేహం కూడా నీది కాదు. దేహాన్ని కూడా ఒకనాడికి విడిచేస్తాం. దీనికి ఎన్ని అందాలు చేసినా, ఎన్ని అలంకరణలు చేసినా ఇదంతా కూడా శాశ్వతంగా ఉండేది కాదు. ఇదంతా కూడా ఏమైపోతుంది? వాడిపోతుంది, అంతరించిపోతుంది అందం అన్నది. కనుక శాశ్వతమైన దానికోసం ఈ భూమి మీద మనము ఏం చేయాలి? ఎదురు చూడాలి. ప్రేమ దేవుని వారు. అందుకే యేసుక్రీస్తు వారు అనే మాట మనం చూసాం ఇందాక. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు. అంటే యేసుక్రీస్తు ఎవరు? మార్గం. ఎవరి దగ్గరకు చేరడానికి? నీ కన్న తండ్రి వద్దకు చేరడానికి, మన కన్న తండ్రి వద్దకు చేరడానికి. మన కన్న తండ్రి వద్దకు చేరాలి అంటే యేసుక్రీస్తుల వారు ఎలా జీవించారో అలా జీవిస్తే వెళ్తాం పరలోకానికి. ఏమండి, నీ ఎదుట ఉన్న వాళ్ళలాగా జీవిస్తే మనం వెళ్ళాం పరలోకానికి. ఎవరిలాగా జీవించాలి? గ్రంథంలో యేసుక్రీస్తు ఎలా జీవించాడో. ఏమండి, అందుకే కదా ఆయన అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన బట్టి నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తుల వారు ప్రియకుమారులు. ఎందుకు ప్రియకుమారుడు అయ్యాడు అంటే ఆయన బ్రతుకు చాలా గొప్పగా ఉంది. ప్రేమ దేవుని వారు భూమి మీద చూడండి, చిన్న వయసులో 12 ఏళ్ల వయసులో, ముక్కుపచ్చలారని వయసు అండి. 12 ఏళ్ల వయసు అంటే 7వ తరగతి పిల్లవాడు అండి, అంతే కదా. 7వ తరగతి పిల్లవాడికి 12 ఏళ్ల వయసు ఉంది. ఆ వయసులోనే అంటున్నాడు ఆయన, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా కూడా ఏ మనిషి కన్నా బుద్ధి వస్తుందని చెప్పండి? ఏదో అనుకుంటున్నారు అందరూ కూడా. ఏదో స్థలం సంపాదించుకుంటే చాలా సంపాదించుకున్నాం, పొలం సంపాదించుకున్నాం, ఇల్లు సంపాదించుకుంటే, ఉద్యోగం సంపాదించుకుంటే, ఆస్తి సంపాదించుకుంటే, చదువులు సంపాదించుకుంటే, విదేశాలకు వెళ్ళిపోతే అవన్నీ గొప్ప అనుకొని ఈ భూమి మీద జీవిస్తున్నారు పిల్లలు. ఎవరు పరలోకాన్ని ఆశించి భూమి మీద బ్రతకడం లేదు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే పరలోకాన్ని ఆశించి భూమి మీద బ్రతకండి. యేసుక్రీస్తుల వారు పరలోకాన్ని ఆశించి బ్రతుకుతున్నారు.
దినదినము ఆయన పరలోకాన్ని ఆశిస్తున్నాడు. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి పూట పరలోకం కోసం బ్రతుకుతున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు మనకు ఒక గంట దొరికితే ఏం చేస్తాం? బాగా నిద్రపోతాం. ఒక 4 గంటలు దొరికితే పొద్దున 6కు లేస్తామండి. ఒక టైం టేబుల్ ఉంటుందా మనకి? ఉండదండి. ఎప్పుడు ఎవరో చెప్తున్నారు అనుకుంటాం, కానీ మనకు మనం బోధించుకుంటున్నామా? మనకు మనమన్నా బోధించుకుంటున్నామా? లేదు. చూడండి ఎలా ఉందో జీవితం. మనకు మనంగా బోధించుకోవాలండి. యేసుక్రీస్తుల వారు తనంతకు తాను చెప్పుకుంటున్నాడు. ఎక్కడ విన్నాడు ఆ మాటలన్నీ? పరలోకంలో విన్నాడు. రాత్రి అయితేనే ఒలివల కొండకి వెళ్ళిపోతున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు. పొద్దునైతేనే దేవాలయంలోకి వస్తున్నాడు, దేవాలయంలో బోధ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ తండ్రి పని. నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారినే ప్రశ్నిస్తున్నాడు, పెద్దవాళ్ళనే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఏమండి, బోధకుల మధ్య కూర్చొని ఏమండి వాళ్ళకే విస్మయం కలిగే మాటలు అయినా మాట్లాడుతున్నాడు. ఆయన బోధకును, ఆయన ప్రశ్నకును, ప్రత్యుత్తరములకును వారు ఏం చేశారంట? విస్మయం పొందారంట. మన మాటల వల్ల ఎవరైనా విస్మయం పొందుతున్నారా? విస్మయం ఉంది విధంగా జ్ఞానం ఉండాలి. ఇక్కడ పాఠం ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. మన కంటికి కనబడేవి ఏవైతే ఉన్నాయో ఇవి మన సొంతం కాదు, మన సొంత వారు కాదని చెప్తుందండి పాఠం. ఒకప్పుడు మన తాత, మన తండ్రులు, లేకపోతే మన పితరులు మన కళ్ళ ముందర ఎంతో ఉండేవాళ్ళు. మన చిన్నాన్నలు, పెదనాన్నలు అందరూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నారా? మన ముత్తాత కూడా మనం చూసిండొచ్చు, ఒకవేళ ఉంటే ఉన్నవాళ్ళు. అలా ఉన్నవాళ్ళు ఉన్నారా? లేరే. వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఏమండి, అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమో చెబుతున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి. నాలుగవ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, క్షణమాత్రముండు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూడండి, ఏవైతే దృశ్యంగా కనబడుతున్నాయో, మీ నాన్న వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్నని చూసామనుకుంటున్నావా నువ్వు? వాళ్ళందరూ మనకు లేరు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారు? అదృశ్యమైపోయారు. ఏమండి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఏవి? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఇవి నిత్యము ఉండేటువంటి. పాతాళం అన్నది నిత్యం ఉండేది. భూమి మీద నుంచి వెళ్ళామంటే మనం పాతాళం అనే లోకానికి వెళ్ళాలి. ఆ పాతాళం అనే లోకంలో 2 ప్రదేశాలు ఉన్నాయి, 2 నిత్యం ఉండేవే. ఏమండి, పరదైసైన నిత్యం ఉంటుంది, పాతాళంలో ఉన్న వేదనకరమైన స్థలమైన నిత్యం ఉంటుంది. ఆ నిత్యాగ్ని దండనకు వెళ్ళకూడదంటే ఏం చేయాలంటే, భూమి మీద ఉన్నప్పుడే నీ దేహాన్ని కాపాడుకోవాలి, భూమి మీద ఉన్నప్పుడే నీ ఆలోచనలు కాపాడుకోవాలండి, భూమి మీద ఉన్నప్పుడే దేవుని ఘనపరిచే పనులు, మహిమపరిచే పనులు మనం ఈ జీవితకాలంలో చేయాలి. అలా జీవితకాలంలో మనం ఏమైనా చేయకపోతే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాం. అప్పుడు మనకు దృశ్యమైనవి వస్తాయి, మన కంటి ముందరకు వస్తాయి పాతాళం. ఏం చేస్తావు? అక్కడి నుంచి ఆ వేదనకరమైన స్థలంలో ఇచ్చేకవుతుందా? కాదు పిల్లలు. ఈ జీవితం అన్నది చాలా చిన్నదండి. ఈ జీవితం అన్నది చాలా అశాశ్వతమైనది. మన సొంత ప్రదేశానికి మనం వెళ్ళాలి అంటే ఏమండి, అది గుర్తుంచుకుంటే మనం వెళ్తాం. అది గుర్తుండకపోతే మనం వెళ్ళలేము. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది గుర్తుకుండాలి అంటే ఏం చేయాలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 45లో, 2వ అధ్యాయం 45వ వచనంలో, వారి చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టి ప్రారంభ సంఘం అండి. ఆ లోకానికి చేరాలి అంటే ఏం చేయాలంట? ఏది నాది కాదనుకోవాలంట. వాళ్ళందరూ కూడా ఇవి కాదు మన లోకం, ఇది మన లోకం కాదు అనుకొని ప్రారంభ సంఘం ఏం చేస్తుందంటే వారి చరస్థిరాస్తులను అమ్మి, ఏమండి, అదేవిధంగా అపోస్తుల పాదముల యొద్ద దాన్ని తెచ్చిపెట్టారని కూడా మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి 32లో. అంటే వీటిని అన్నింటినీ వాళ్ళు ఏం చేశారంటే వారి ఆస్తులన్నీ కూడా ఏం చేశారు? ఒక చోటికి చేర్చారు. వారి అక్కర కొలది పంచిపెట్టారు. తండ్రి పనిని వాళ్ళు
చేయడం జరిగింది. ఎందుకు? వారికి త్రోవ తెలుసు, మార్గం తెలుసు. ఏ మార్గం? నిత్య జీవం. ఆ నిత్య జీవమైన మార్గానికి చేరాలి అంటే తండ్రి పనుల్లో ఉండాలి, దేవుని యొక్క మాట చెప్పిన విధంగా బ్రతకాలి. ఈ లోకం అశాశ్వతమైన లోకం, ఈ శాశ్వతమైన లోకానికి మనం చేరాలి అన్న విషయం వాళ్ళందరికీ బాగా తెలుసు. దేవుని వల్ల ఆ శాశ్వతమైన లోకమే మన లోకం. ఆ లోకానికి చేరాలని వాళ్ళు ఏం చేశారు? చాలా ఆశపడ్డారు. అపోస్తలులు ఆశపడ్డారు, యేసుక్రీస్తుల వారు ఆశపడ్డారు. ఆ లోకం కోసమే ఈ భూమి మీద వాళ్ళందరూ బ్రతికారు. అంతేకాని ఈరోజు మాదిరిగా ఆస్తులన్నీ కూర్చుకోవాలి, అంతస్తులు పెంచుకోవాలి, మనం బాగా బ్రతకాలి, మనం బాగా తినాలి, ఇదే మన లోకం, ఇదే మన శాశ్వతం అన్నట్టుగా బ్రతకలే. ఈరోజు చూడండి అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారు. అలా బ్రతికే వాళ్ళు ఏమున్నారా? లేరండి. వాళ్ళందరూ త్రోవ మర్చిపోయారు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనంలో ఊరికి పోవు త్రోవ. చూడండి అక్కడ 10వ అధ్యాయం 15వ వచనంలో ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై తమ ప్రయాస చేత ఆయాసం. చూడండి ఏమంటున్నాడు అక్కడ? ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అంటున్నాడండి. ఊరికి పోవు త్రోవ మరచిన వారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలియదండి. ఎలా వెళ్ళాలో తెలుసుకున్నవారుగా అపోస్తలులు బ్రతికారు. ఈరోజు ఉన్న లోకంలో ఉన్న మనుషులకి ఆ ఊరికి పోయే త్రోవ మార్గం తెలియదు. మార్గం తెలియక వాళ్ళందరూ ఎలా కనపడుతున్నారంటే మనకి గొప్పగా కనిపిస్తున్నారు. ఈరోజు అందరూ కూడా చూడండి, వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారో, వీళ్ళు ఎంత బాగా స్థిరపడ్డారో, వీళ్ళు ఎంత బాగా విదేశాలకు వెళ్ళారనుకుంటున్నాం. వాళ్ళందరూ కూడా ఏమో తెలుసా? దేవుని దృష్టిలో బుద్ధిహీనులు, దేవుని దృష్టిలో మతిహీనులు, మెంటల్ మనుషులు అన్నమాట వాళ్ళందరూ కూడా. ఏమండి వాళ్ళంతా ఎలాంటి వారంట? వారికి మతి స్థిమితం వచ్చింది, ఏది తెలియదు వారికి, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. వాళ్ళందరినీ ఏమనుకుంటున్నాం? మనం గొప్పవాళ్ళనుకుంటున్నాం అంతే. కానీ వారికి ఏదీ తెలియక వాళ్ళంతా కంగారుగా ఉన్నారు అని అర్థం అండి దేవుని దృష్టిలో. ఏమండి అందరూ నశించిన నరకానికి వెళ్ళిపోతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవగుడంగం కలిగి వ్యభిచరిస్తూ, ఏమండి సుఖాల కోసం బ్రతుకుతూ, ఏమండి ఆ విధంగా భూమి మీద సుఖపడుతూ ఉన్నారు. చనిపోయిన వెంటనే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఆహ్వానించే లోకానికి వెళ్ళడం లేదు, వాళ్ళు ఆహ్వానింపబడని లోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమేమి దేవుని వాళ్ళగా సత్యం అన్నది తెలియదని వాళ్ళంతా ఏం చేయబడుతున్నారంటే అక్కడే మాటలో ఇంకోసారి 15వ వచనంలో ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసం. ప్రయాస పడుతున్నారే కానీ ఆ ప్రయాస అంట ఆయాసం అంటే వ్యర్థం అండి. ఈరోజు సంపాదించిన సంపాదనలన్నీ 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు చెప్పుకుంటున్నారు అంతా కూడా. కానీ దానివల్ల ఏమైనా లాభం ఉందా? ఏమీ లాభం లేదు. అది ఎంత డబ్బైనా కూడా వృధానే, ఎంత బంగారమైనా వృధానే, ఎన్ని ఇళ్ళున్నా వృధానే, ఎన్ని ఆస్తులున్నా వృధానే. అవన్నీ కూడా వాళ్ళని పరలోకానికి చేర్చవు. అలా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, ఆయాసపడుతున్నారు, వారికి అంతా కూడా దుఃఖం కొని తీసుకొచ్చుకుంటున్నారు. దానివల్ల ఏమాత్రము లాభము లేదు. ఈరోజు ఎవరైతే మనం అనుకున్న మినిస్టర్లు అనుకుంటున్నాం, వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ సంవత్సరం మనము వచ్చాం కనుక ఏం చేయాలంటే సంవత్సరానికి ఒక 600 కోట్లు సంపాదించాలి, 500 కోట్లు సంపాదించాలి. అందరూ ఏం చేస్తున్నారండి? కోట్లను వెనకేసుకుంటున్నారు, అన్నీ వెనకేసుకుంటున్నారు, ఆస్తులన్నీ. కానీ దేహం విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ బుద్ధిమంతులైతే ఏం చేశారంట? వాళ్ళకున్న ఆస్తుల్ని కరిగించి వాళ్ళు ఏం చేశారు? మార్గం వేసుకున్నారు. దేవుని కోసం బ్రతికారు, దేవుని కోసం జీవించారు. అలా జీవించిన వారు దేవుడు గుర్తించి వారికి ఏమిస్తున్నాడు? పరలోకాన్ని ఇస్తున్నాడు, పరదేశం ఇస్తున్నాడు. ప్రేమ దేవుడు వాళ్ళు ధనవంతుల గురించి ఒకసారి సందర్భం చూద్దాం. 16వ అధ్యాయం 22 చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును కొనుక్కోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచండి. లాజరు భూమి మీద దరిద్రుడండి. లాజరుకు భూమి మీద ఆస్తి లేదండి.
సొంత వారు లేరండి. తెలుసు కదా ఆయన బ్రతికి ఎలా ఉందో. రొట్టె ముక్కలు పడితే ఆ రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడంట. ఇంటి వాకిట్లో ఉండి ఏమన్నా పడిండేటివి అట్లా వేస్తే చాలు దాంతో ఆకలి తీర్చుకుందాం అనుకుంటారంట. కుక్కలు వచ్చి వారి కురుకుల్ని నాకుతున్నాయంట. ఎంత దీన స్థితిలో ఉన్నాడు చూడండి. కానీ చనిపోయిన వెంటనే స్వజనులు ఇద్దరు వెళ్ళిపోయాడు. అబ్రహాం రొమ్మును కొనుక్కోబడ్డాడు. అబ్రహాం రొమ్మును ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఆడ, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి, ఎంత ఆహ్లాదంగా ఉన్నాడు చూడండి. భూమి మీద అండి, భూమి మీద ఉన్న లోకం మంచిదనుకుంటాం ప్రేమ దేవుని వాళ్ళు. ఈ భూమి మీద మనకి ఏమో తెలుసా, ఇప్పుడు వచ్చిన కాలం ఏదో తెలుసా, ఎండాకాలం. చూడండి కొద్దిగా మనకు గాలి తక్కువైతే చాలు, లేకపోతే వడగాలి ఎక్కువైతే చాలు చెమటలు వచ్చేస్తాయి. అంటే ఏమైనా బాగుందా జీవితం, ఏమైనా ఆకలి ఎక్కువ అంటే కొద్దిసేపు ఒకసారి ఆకలి అవుతుందండి ఈ లోకంలో. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి. మీరు వదిలేస్తే మాకు ఆకలి అవుతుందని వంట చేసుకుని తినేస్తామంటారు. ఆకలి అండి ఈ లోకంలో, దాహం అండి ఈ లోకంలో, అదేవిధంగా వడగాలండి ఈ లోకంలో, వేదనండి ఈ లోకంలో, కన్నీళ్ళండి, ఏడుపండి ఈ లోకంలో. నిజమైనది కాదండి ఈ లోకం, మంచిది కాదండి ఈ లోకం. శాశ్వతమైన లోకం ఉంది, అది దేవుడు ఇచ్చే లోకం, ఆత్మలకు ఇచ్చే లోకం. ఆ ఆత్మలకు ఇచ్చే లోకం ఆ పరదేశు ఉందో ఆ పరదేశుకు మనం చేరాలి. ఆ పరదేశుకు చేరిన వాడుగా ఎవరు కనిపిస్తున్నారు? లాజరు కనిపిస్తున్నాడు. భూమి మీద ఏమో దరిద్రుడుగా కనపడుతున్నాడు, ఎన్నిక లేని వాడుగా కనపడుతున్నాడు. ఏమంటే ఎవరు కూడా అలాంటివన్నీ దగ్గరికి కూడా చేర్చుకోరండి. ఎవరైనా కానీ అసహ్యకరంగా ఉందనుకోండి, 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారండి అని ఎవరైనా పెట్టుకుంటారు దగ్గర, వద్దండి వీళ్ళు మా దగ్గర వద్దండి అనుకోండి. కానీ అలా ఉన్న లాజరు ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు. కానీ బహుగా సుఖపడినవాడు, బహుగా సంతోషపడినవాడు, ఏమండి బట్టల మీద బట్టలు మార్చినవాడు అండి. వేసిన బట్టలు వేసుకోకుండా వేసుకునేవాడు, మంచి సెంట్లు కొట్టుకునేవాడు, బాగా అందంగా కనపడేవాడు, ధనవంతుడు. మీరు చూడండి అన్నమాట 19వ వచనంలో అక్కడ ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రము ధరించుకొని ప్రతిదినం బహుగా ఏమండి మంచి బట్టలు కట్టుకుంటున్నాడు, సెంటు కొట్టుకుంటున్నాడు. ఈ కాలం కన్నా ఇంకా ఖరీదైన సెంట్లు, మేలు రకమైన సెంట్లు ఉంటాయండి, ఇంకా మనం చూసినామో లేదో కూడా. అంతగా సుఖపడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేదనకరమైన స్థలానికి వెళ్తున్నాడు. వేదనకరమైన స్థలానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మారు మనసు వచ్చిన వాడుగా ఏం కోరుకుంటున్నాడంటే, అబ్రహామా అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి ఏం చేయాలంటే లాజర్ను పంపు, లేదా ఇంకొకటి ఏమంటున్నాడంటే లాజర్ను నా యొక్క సహోదరుల ఎద్దకు పంపు. ఈ వేదనకరమైన స్థలంకు వాళ్ళు రాకుండా అంటున్నాడు. వేదనకరమైన స్థలం, అన్ను మూసామో వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం, ఆహ్వానించబడని లోకానికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అండి యేసుక్రీస్తు 2వ రాకడలో యేసుక్రీస్తులో చెప్పారు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడన్నాడే. ఆ తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళడానికి క్రీస్తు వస్తాడు, 2వ రాకడలో వస్తాడు. ఆయన ద్వారా పరలోకానికి మనం చేరతాం. ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళి మన కన్న తండ్రిని అప్పుడు చూస్తాం పిల్లలు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పుకున్నారు? దేవుడు నా కన్న తండ్రి. గుర్తొచ్చిందండి యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ మాటలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఆయన మాత్రమే కాక చూడండి ఏం చెప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు? దేవుడు నా సొంత తండ్రి. చూడండి, దేవుడు నా సొంత తండ్రి, దేవుడు నా సొంత తండ్రి. ఎవరు సొంత వారు అంటే దేవుడే నా సొంతం అని చెప్పాడండి. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఏ లోకం అంట? పరలోకం. యేసుక్రీస్తు వారు మాట్లాడారనుకోండి, పరలోకం గురించి మాట్లాడతారండి. 5వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి మాట ఏం మాట్లాడంట? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను విశ్రాంతినిస్తా అన్నాడు. కానీ 5వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో ఈ మాట ఉంటుంది. ఏం చెప్తున్నాడంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము అంటే ఆయన మాట్లాడంటే పరలోకం గురించి అండి. పరలోకంలో మన కన్న తండ్రి ఉన్నాడు అని చెప్పిన వాడు అండి యేసుక్రీస్తుల వారు అంటారు. అదే మన సొంత లోకం, పరలోకమే మన సొంత ఊరు. ఏది సొంత ఊరు? పరలోకం. ఏమండి ఈ భూమి మీద ఉన్న కనపడే ఊర్లు ఏవి మనవి కాదు పిల్లలు. ఈ ఊరు మన సొంత ఊరు కాదండి, పరలోకమే మన సొంత ఊరండి. ఎవరు మన సొంత వారు? ఎవరైతే దేవుని పని చేశారో, దేవుని కోసం బ్రతికారో వారే మన సొంత వారు. మన భార్య మన సొంతం కాదు,
మన పిల్లలు మన సొంతం కాదు. ఎవరు మన సొంతం కాదు. ఎవరు మన సొంత వారు అంటే తండ్రి పని చేసేవారే మన సొంతవారు, వారే సొంతవారు. అలా మనం బ్రతకాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న వాళ్ళు అలా చేశారు. వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. అదేవిధంగా తండ్రి పని కోసం వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల పాదాల యొద్ద తెచ్చిపెట్టి ఆ ఆశతో తండ్రి పనిని చేశారు. ఆ తండ్రి పని చేసిన వాళ్ళకి ఇచ్చేదే ఆ పరలోకం ప్రేమ దేవుని వాళ్ళు. ఒకనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారికి చెప్పకపోయినా వాళ్ళు ఏం చేశారంట, ఎక్కడ వెళుతున్నారో అక్కడంతా బలిపీఠాలు కట్టారంట. శ్రమపడ్డారండి, బలిపీఠాలు కట్టారండి. దావీదు చూడండి ఏం చేశాడు, దావీదు మందిరం కట్టాడండి. దావీదు మందిరం కట్టాడు. సొలొమోను చేత మందిరం కట్టించాడు. సొలొమోనుకి అయితే అది వచ్చిండేది కాదేమో, దావీదు కట్టించాడు. తన కుమారుని ద్వారా కట్టిస్తుండగా మొత్తం అన్ని సేకరించి పెట్టాడు. అలా కట్టించాడు. దావీదు ఇందాక అండి గత కాలంలో మరి సుధానతో పంచుకున్నాడండి. ఈరోజు మందిరం అనే ఆలోచన ఎవరి ద్వారా వచ్చిందంటే దావీదు ద్వారానే వచ్చింది. దావీదుకే రాకపోయింటే ఎక్కడ ఉండేవాళ్ళం మనం అందరం కూడా. దావీదుకే మందిరం అనే ఆలోచన రాకపోయింటే ఎలా ఉండేది పరిస్థితి. కనుక ప్రేమైన దేవుని వారారా, దావీదు ద్వారా మందిరం వస్తే ఆ దావీదు ద్వారా వచ్చిన మందిరంలో మనం అందరూ కూడుకోవడానికి అవకాశం అన్నది ఏర్పడుతుంది ఈరోజు సమాజంగా కూడుకోవడానికి. కాబట్టి దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా హృదయంలోని ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. అలా ఉద్దేశాలు నెరవేర్చిన వారికి ఏమిస్తాడు దేవుడు, పరలోకాన్ని ఇస్తాడు. అంతేకాని మనం ఉన్నాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, వెళ్ళిపోయామంటుంటే మన పరలోకం రాదు ప్రేమ దేవుని వారు. పరలోకం కోసం మనం ఏం చేయాలంటే వీడిలాగా ఆయాసపడడం కాదు, దారి తెలుసుకొని ఆయాసపడాలి, దారి తెలుసుకొని ప్రయాసపడాలి. కానీ దారి ఎరుగని వారి వల్ల ఏం చేస్తున్నారంట, ప్రయాసపడుతున్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దారి తెలీదు, గమ్యం తెలీదు, గురి లేదు అని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. వాళ్ళ ప్రయాసంతో ఏమీ వ్యర్థం. కానీ ఇదిగో గమ్యం తెలుసుకున్నవాడిగా, గురి ఎరిగిన వాడిగా, పరలోకం తెలుసుకున్నవాడుగా, ఆ పునాదులు కలిగిన పట్టణం తెలుసుకున్నవాడుగా నువ్వు ఏం చేయాలి అంటే ఆ లక్ష్యంగా పెట్టుకుని నువ్వు పని చేయాలి. అలా పని చేసిన వాడికి పరలోకం అన్నది ఇస్తాడు దేవుని వల్ల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకం ఉన్నది ఎరిగి అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. రక్షకుని కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం. ఎక్కడ కనిపెట్టుకొని ఉన్నాం? అదిగో పరదేశంలో కనిపెట్టుకొని ఉన్నారండి. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఎవరు కూడా పరలోకానికి చేరలేదు. వారందరూ కూడా పరలోకం కోసం చూస్తున్నారంట. మరొకసారి చూడండి బాగా, మన పౌరస్థితి పరలోకమున్నదని ఎరిగి అక్కడ నుండి ప్రభు అయిన యేసు అను మన రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఎక్కడ? ఎవరు? ఆ పరదేశంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారా? లేదండి. పునాదులు కలిగిన పట్టణం కోసం మనం ఏం చేయాలి? దినమంతా వాక్యాన్ని మనం అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. వాక్యం పనులు అన్న వెంటనే మనం వాక్య పనులకి వెళ్ళిపోవాలని ఆలోచన ఉందా? లేదండి, చాలామందికి లేదండి. అంతా సొంత పనుల్లో ఉన్నారు. డాడీ గారు ఇందాక చూపించారు వాక్యాన్ని. అంటే ఫిలిప్పీ 2:21లో అందరూ సొంత కార్యములనే చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యాలండి. భూమి మీదకి వచ్చారు. ఎవరి పని మీద వచ్చారు? తండ్రి కోసమే వచ్చారు. తండ్రి పని మీద వచ్చారు. యేసుక్రీస్తులాగే వచ్చారు. యేసుక్రీస్తులాగే దేహం ఇవ్వబడింది. కానీ వచ్చిన తర్వాత ఏమైపోయారు? మతి భ్రమించింది. పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఎక్కడ చేరుస్తారండి పిచ్చి వాళ్ళని? ఎర్రగడ్డ హాస్పిటల్లో చేరుస్తారు, అంతే కదా. హైదరాబాద్లో మరి మెంటల్ హాస్పిటల్ అంటే ఏది? ఎర్రగడ్డ. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ పిచ్చి వాళ్ళుగా మారిపోయారండి. సొంత పనుల కోసం చూసుకుంటున్నారు, సొంత ఆలోచనలు చేస్తున్నారు. చదవండి, మంచిదే. కానీ నీ చదువు కూడా ఎక్కడ పనికిరావాలా? దేవుని జ్ఞానం కోసం వెదజల్లడంలో పనికిరావాలా. నీ దేహం దేవుని పనిలో ఉండాలి. ఇంకా ప్రేమైన దేవుని వాళ్ళరా, నీ దేహం దేవుని పనిలో ఉంటేనే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఆత్మకు ఏం చేయాలంట? ఆత్మకు విరోధంగా నువ్వు పోరాడొద్దు అంటున్నాడు. ఆత్మ ఎప్పుడు కూడా అండి చాలా మంచిదండి. సత్యం చెప్పమంటుంది, బాగా బ్రతకమంటుంది. దేవుని కోసం నువ్వు ఏం చెప్తుంటే నువ్వు యాత్రికుడువు, పరదేశువు అని ఎప్పుడూ గుర్తు చేస్తున్నది మాటలు. నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికులు ఈ భూమి మీద చూడండి అని ఆత్మ గుర్తు చేస్తున్నా, ఆత్మకి ఏం చేస్తున్నావు? మనుషులంతా కూడా
విరోధంగా బ్రతుకుతున్నారు. ఆత్మను ఏం చేస్తున్నారు? ఎదిరించి బ్రతుకుతున్నారు. కనుక ఆత్మను ఎదిరించి బ్రతకక ఆత్మ చెప్పిన విధంగా మనం భూమి మీద బ్రతకాలి. మీ ఆత్మ ఎప్పుడు ఘోషిస్తానే ఉంది ప్రేమ దేవుని వల్ల. ఇందాక చదవబడిన వాక్యం ఇంకోసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా మీరు పరదేశులను కనుక ఎవరు బోధిస్తున్నారు ఈ మాటని? ఎవరు బోధిస్తున్నారంటే నీకు పరిశుద్ధాత్మ బోధిస్తున్నాడు, నీ ఆత్మ కూడా బోధిస్తోంది. నువ్వు పరదేశివి, నువ్వు యాత్రికుడవి. ఏమండి, భూమి మీద తిరిగి మనం అనేక సార్లు గుర్తిస్తుంటాం. ఏ ఊరండి మీదంటే, అవునండి మా ఊరండి, మేము వెళ్ళిపోతామండి అంటుంటాం కదా. ఇది మా సొంత ఊరు కాదండి చెప్పుకుంటూ ఉంటాం. కానీ సొంత ఊరు అదే అని తెలిసింది. నువ్వు యాత్రకు వచ్చావు ఇక్కడికి. ఈ భూమి మీద అన్నీ నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఏదైనా తీసుకుపోతావు చెప్పండి? ఏది తీసుకోవాలి. ఆ క్రియలు మాత్రమే తీసుకుపోతావు. ఆ పరిశుద్ధమైన క్రియలు మాత్రమే నీ వెంట వస్తాయి. ఏమండి, కనుక ఆ పరిశుద్ధమైన క్రియలు ఈ భూమి మీద బ్రతికుండగానే చేయాలి. అందుకే చెప్తున్నాడు, వాటిని బట్టి సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై. ఈ భూమి మీద ఉన్న కాలంలో మీరు ఎలా కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉన్నవారై. ఏమండి, నాకు ఒక పేరు ఉందనుకోండి, ఆ పేరుని ఎట్టి పరిస్థితుల్లోనూ చెడగొట్టుకోకుండా బ్రతకాలి. మంచి ప్రవర్తన గలవారై, నీతి ప్రవర్తన గలవారై, ఒకరికి మేలు చేసేవారై, మీ యొక్క గుణాన్ని మీరు పోగొట్టుకోకండి. దేవుడు ఇచ్చిన మీకు ఏదైతే ఇచ్చాడో మీకు మంచి భవిష్యత్తు ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరికి వారికి అందరికి కూడా దేవుడు. ఏమండి, దేవుడు మన కన్నతండ్రి అయిన దేవుడు మీకు అందరికి మంచి భవిష్యత్తు ఇవ్వడం. చెప్పండి, ఆలోచించండి. అందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చేటాడు. అందరికీ దేవుడు మంచి భవిష్యత్తు కలగాలని ఆయన రాశాడు. కాబట్టి అందరి మధ్య ఉన్న మనం ఆత్మజ్ఞానం కలిగిన వారుగా మంచి ప్రవర్తన గలవారై, ఎటువంటి పరిస్థితుల్లోనూ, ఇక్కడ అంటున్న మాట ఏమంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శనకు మందు దేవుని మహిమపరచుకున్నట్లు వీళ్ళు చాలా గొప్ప వాళ్ళండి అనే విధంగా మీరు బ్రతకండి. మీ పిల్లలతో బ్రతకండి మంచిగా, మీ భర్తతో బ్రతకండి మంచిగా బ్రతకండి. గత కాలంలో అంతా కూడా నువ్వు చెవిని ఎవరికి ఇచ్చావో దేవుని మాటకి ఇవ్వు. గత కాలంలో కన్నును ఎవరికి ఇచ్చావో నువ్వు ఇప్పటి నుంచి దేవుని కోసం ఇవ్వు. నీ యొక్క దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుని పనిలో ఉండేటట్టుగా చూసుకో. అలా చూసుకుంటే దర్శన దినమందు ఇతరులు నిన్ను చూసి ఏం చేస్తారంట? మీరు చాలా మంచి ప్రవర్తన మా మధ్య జీవించారు అంటారంట. ఇంకొకప్పుడు ఏమైనా దేవుని వాళ్ళ మంచి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు ఇచ్చేది శ్రేష్టమైన లోకం పరలోకం. అందరికీ ఇచ్చేది కాదండి పరలోకం. శ్రేష్టమైన ప్రవర్తన కలిగిన వారికి ఇస్తాడు. కనుక ఆ శ్రేష్టమైన ప్రవర్తనను మనం అందరి మధ్యలో కాపాడుకుంటాం. ప్రార్థించుకోండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తల్లి. ఏది సొంత ఊరు, ఎవరు సొంత వారనగా తండ్రి, మా పితరులైన అబ్రహాము తండ్రి మా సొంత వారన్న విషయాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి. మరి ఆయన ఉన్న లోకానికి మేము చేరాలి అంటే తండ్రి, ఈ భూమి మీద ఉన్న తండ్రి, మరి మా బ్రతుకును మేము సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మా ముందున్న వారందరికీ తండ్రి మేము మాదిరికరంగా బ్రతకడానికి సహాయం చేయాలి తండ్రి. ఈ కార్యక్రమానికి వచ్చిన తండ్రి, అది ప్రతి చెల్లెమ్మను, ప్రతి అక్కను తండ్రి, ప్రతి అమ్మను కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఉన్న సమస్యలను తీర్చండి తండ్రి. అదేవిధంగా తండ్రి వారికి మీకోసం తండ్రి మరి బహుగా ప్రయాసపడి బ్రతికేటట్టుగా తండ్రి వారి ఆత్మను తీర్చండి తండ్రి. ప్రతి సమస్యలో మీరు వారికి తోడుగా ఉండండి. వారికి ప్రతి కన్నీటి బాష్పబిందువును తండ్రి మీరు పిలిచి తండ్రి వారికి మంచి మనోధైర్యాన్ని మేము ప్రార్థిస్తాం. మంచి నెమ్మదికరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం, అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి రాబోయే కాలంలో తండ్రి మీ పనుల పట్ల మేము శ్రద్ధాశక్తులుగా మీ పనులను మీరు చెప్పిన విధంగా తండ్రి నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టంలోకి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్పిస్తూ సమస్త ఘనతమని మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.